నిర్ధారించుకోవచ్చు. అప్పుడు ఆ చేపను మనం పరిశీలించాలి. పరిశీలించినట్టయితే శంకులు ఎలా ఉన్నాయి, శంకుల్లో ఏమన్నా పువ్వులు ఏమన్నా వచ్చినాయా, నెక్స్ట్ శంకు మీద ఏమన్నా మచ్చలు ఏమన్నా ఉన్నాయా, లోపల జిగురుగా ఏమన్నా ఉందా, అలాగే చేప పైన పేనెళ్ళు ఏమైనా పారుతుందా, మన తలలో పేలు ఉండే చూడండి అలాగే ఉంటాయి అవి కూడా, ఆ పేను ఏమన్నా పాగుతుందా, చేపకి పుళ్ళు ఏమన్నా ఉన్నాయా, ఇలాంటి వారికి వచ్చినప్పుడు ఏమైనా చనిపోతే వాటిని మనం అబ్జర్వేషన్ చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి చెరువులో వల అయితే వేసుకుని చేప కండిషన్ ఎలా ఉంది, వాటి యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉంది అనేది కూడా మనం ట్రయల్ నెట్ వేసుకుని చూసుకుని దాని యొక్క నివారణ అయితే మనం చేసుకోవాలి. సో ఇది చేపల చెరువులో వచ్చే డిసీజులు, వాటిని గుర్తించే పద్ధతులు. సో మందులైతే చాలా ఉన్నాయి, నేను కూడా చాలా రకాల మందులైతే మేము కూడా వాడతాం. సో మేము వాడే మందులైతే అన్నీ ఆ మూలే పడేస్తూ ఉంటాం చెరువు చివర. సో ఈ మందులు నేను ఎందుకు చెప్పట్లేదంటే గబుక్కుని వాటి రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అందుకే పలానా దానికి పలానా మెడిసిన్ అయితే బాగా పనిచేస్తాయి అని నేను గబుక్కుని ఆన్లైన్లో అయితే చెప్పట్లేదు. ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను కంపల్సరీగా చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ సో మచ్. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, గెడ్డి చేప పిల్ల అయితే అవైలబిలిటీ ఉంది, పాత పిల్ల అయితే అవైలబిలిటీ ఉంది. ఆ పిల్లకి మీరు వచ్చి ఇక్కడ చూసుకుని మీరైతే చేపలు అయితే వేసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర నుండి చేపలు వేసుకెళ్తే 100% మీకు నెంబర్లు వస్తాయండి. 10,000 నెంబర్కి వేసుకెళ్తే మీరు రేపొద్దు పట్టుబడేటప్పుడు మళ్ళీ 10,000 నెంబర్ మీకు రావడం అయితే జరుగుతుంది. ఆన్లైన్లో 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్. మరొక విషయం, మీరు ఇక్కడికి రాకపోయినా సరే మేము చేపలు అయితే మీకు పంపించడం అయితే జరుగుతుంది. అంత నమ్మకమైన ప్లేసు, అంత నమ్మకమైన స్టాండర్డ్స్ ఉండే ప్లేస్ అనమాట. జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్, తామరకొల్లు గ్రామం, కైకలూరు మండలం, ఏలూరు జిల్లా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్.